ఐడీజే గారు డాక్టర్ డూమ్‌గా చేస్తున్నారు అని చెప్పి అప్డేట్ వచ్చిన తర్వాత నుంచి సోషల్ మీడియాలోని మోత మోగిపోతుంది. డాక్టర్ డూమ్, ఆర్‌డీజే, డాక్టర్ డూమ్ ఇలా సోషల్ మీడియా అంతా రచ్చ రచ్చ అయిపోతుంది. ఇంతకీ డాక్టర్ డూమ్ ఎవరు? తన ఒరిజిన్ స్టోరీ ఏంటి? తను ఎందుకు విలన్‌గా మారాడు? తన పవర్స్ ఏంటి? రండి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్‌లోని చాలా క్రియేట్ కంటెంట్ అయితే ఉంది. మార్వెల్‌కి, బెన్ 10కి సంబంధించి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వెళ్ళి ఆ వీడియోస్ని కూడా చెక్ చేసి మా ఛానల్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్తే డాక్టర్ డూమ్ ఒరిజినల్ నేమ్ విక్టర్. విక్టర్ లాక్వేరియా అనే రాజ్యం దగ్గర ఒక స్మాల్ విలేజ్లోని పుడతాడు. విక్టర్కి వాళ్ళ మదర్ అంటే చాలా ఇష్టం. తనతోటి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటే తన మదర్ అయిన సింథియా డార్క్ మ్యాజిక్ని పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. తను కావాలని చేయదు. వాళ్ళ ఊరికి ఎవరు కూడా సేవియర్ ఉండడు. వాళ్ళ ఊరికి చాలా అంటురాగాలు వస్తూ ఉంటాయి. ఆ అంటురాగాలు రాకుండా ఉండడం కోసమే డార్క్ మ్యాజిక్ని యూజ్ చేస్తుంది. డార్క్ మ్యాజిక్ తోటి వాళ్ళ ఊరిని కాపాడుతూ ఉంటుంది. అలా ఒకరోజు డార్క్ మ్యాజిక్ తోటి మెఫిస్టో పవర్స్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటే మెఫిస్టోనే తన్ని కంట్రోల్ చేసి ఆ విలేజ్లో ఉన్న పిల్లలందరినీ కూడా చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నార్మల్గా అయిన తర్వాత ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా తన్ని కొట్టి కొట్టి చంపేస్తారు. విక్టర్ని, విక్టర్ ఫాదర్ని ఊరు వదిలి వెళ్ళిపోమంటారు. కళ్ళ ముందే కన్నతల్లి చావు చూసిన విక్టర్కి చాలా కోపం వస్తుంది. తను విలన్గా మారడానికి మొదటి అడుగు పడింది ఇక్కడే. నేను ఎలా అయినా పెద్ద అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను, మీ పైన రివెంజ్ తీర్చుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే కొంతమంది సోల్జర్స్ వాళ్ళని కూడా చంపేద్దామని చెప్పి వాళ్ళ వెంట పడతారు. అలా నుంచి విక్టర్ని ఎలా అయినా కాపాడాలి అని విక్టర్ ఫాదర్ ఒక మంచుగడ్డ దగ్గర దాక్కుని విక్టర్ని కాపాడుతూ మంచుకి గడ్డగట్టి చనిపోతాడు. ఇది చూసిన విక్టర్కి చాలా కోపం వస్తుంది. వాళ్ళని చంపేయాలనుకుంటాడు. వెంటనే వాళ్ళ మదర్ దగ్గర ఉన్న మ్యాజిక్ బుక్స్ని తీసుకొని బ్లాక్ మ్యాజిక్ని, డార్క్ మ్యాజిక్ని, అన్ని మ్యాజిక్స్ని కూడా యూజ్ చేయడం నేర్చుకుంటాడు. అలాగే విక్టర్ చాలా ఇంటెలిజెంట్, టెక్నాలజీలో కూడా మంచి ఎక్స్పర్ట్ కాబట్టి టెక్నాలజీని, మ్యాజిక్ని కలిపి చాలా ఇన్వెన్షన్స్ని క్రియేట్ చేయడం మొదలు పెడతాడు. విక్టర్ టాలెంట్ చూసిన చాలామంది విక్టర్కి చాలా ఆఫర్స్ ఇస్తారు. అలా ఒక ల్యాబ్లో పనిచేయడానికి విక్టర్ అమెరికా వచ్చినప్పుడు రీడ్ రిచర్డ్స్ని కలుస్తాడు. ఆ ల్యాబ్లోని ఎప్పుడు కూడా రీడ్ రిచర్డ్స్ విక్టర్కి టఫ్ ఇవ్వడానికి, కాంపిటీషన్ ఇవ్వడానికి ట్రై చేసేవాడు. ఇది విక్టర్కి అస్సలు నచ్చేది కాదు. అందువల్లే విక్టర్ మొదట్లోని తనతో సరిగ్గా ఉండేవాడు కాదు, కానీ కొన్ని రోజుల తర్వాత మంచి ఫ్రెండ్స్ అవుతారు. దీని తర్వాత విక్టర్ టెక్నాలజీలోని, మ్యాజిక్లో కూడా మంచి ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటాడు. సో రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది అని చెప్పి తన దగ్గరున్న మ్యాజిక్ని, టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళ మదర్ని చంపిన డీమోన్ అయిన మెఫిస్టో దగ్గరికి వెళ్దామని చెప్పి ఒక మిషన్ని క్రియేట్ చేస్తాడు. విక్టర్ ఐడియా ప్రకారం వాళ్ళ మదర్ సోల్ కూడా తన దగ్గరే ఉంటుంది అని విక్టర్ అనుకుంటాడు. సక్సెస్ఫుల్గా ఆ మిషన్ తోటి మెఫిస్టో దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ మదర్ సోల్ కూడా తన దగ్గరే ఉంటుంది. మెఫిస్టో తోటి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే మెఫిస్టో ఆ మిషన్ని నాశనం చేస్తాడు. దానివల్ల తను ఎర్త్కి వచ్చేస్తుంటాడు. ఆ ల్యాబ్లో కూడా పెద్ద బ్లాస్ట్ జరుగుతుంది. దానివల్ల విక్టర్ ఫేస్ బాగా కాలిపోయి డ్యామేజ్ అయిపోతుంది. తను చేసిన ఎక్స్పెరిమెంట్స్ వల్ల ఆ ల్యాబ్ బ్లాస్ట్ అయిపోవడం వల్ల ఆ ల్యాబ్ నుంచి తన్ని తీసేస్తారు. దాని తర్వాత విక్టర్ ప్రపంచమంతా తిరుగుతూ హిమాలయాల పైన కొంతమంది సాధువులు ఉన్నారు, వాళ్ళ దగ్గర చాలా స్పెషల్ పవర్స్ ఉంటాయని చెప్పి తెలుసుకుంటాడు. అక్కడికి ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా వెళ్ళుండరు. సో విక్టర్ చాలా కష్టపడి ఆ సాధువుల దగ్గరికి వెళ్తాడు. అది చూసిన ఆ సాధువులు షాక్ అయిపోతారు. ఎందుకంటే అక్కడికి ఒక్కరు కూడా ఇప్పుడు దాకా రాలేకపోతారు. తిను నార్మల్ పర్సన్ కాదు అని చెప్పి విక్టర్ అడిగిన ప్రతి ఒక్కటి నేర్పించి, వాళ్ళకి తెలిసిందంతా నేర్పించి తన్ని చాలా పవర్ఫుల్ చేసి తనకు ఒక సూట్ ఇస్తారు. ఇంకా విక్టర్ చాలా పవర్ఫుల్గా మారుంటాడు. వేటాడడం మొదలు పెడతాడు. వెంటనే లాక్వేరియాకి వెళ్ళి లాక్వేరియా మొత్తాన్ని ఆక్రమించుకొని కింగ్ అయ్యి తన పవర్స్ని యూజ్ చేసుకొని మెఫిస్టోతో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ మదర్ని కూడా విడిపించుకుంటాడు. అలా తన రాజ్యాన్ని పాలిస్తూ ఉంటాడు. తను చేసిన కొన్ని తలతిక్క పనుల వల్ల ఫ్యాంటాస్టిక్ ఫోర్కి, అవెంజర్స్కి కూడా మెయిన్ విలన్గా మారతాడు. మార్వెల్ కామిక్స్లోని థానోస్ కంటే డాక్టర్ డూమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ విలన్ అని చెప్పచ్చు. తనకంటే బెస్ట్ అని కూడా చెప్పచ్చు. ఒక విధంగా డాక్టర్ డూమ్ని విలన్ అని కూడా చెప్పలేం, తన్ని యాంటీ హీరో అనొచ్చు. ఎందుకంటే మార్వెల్ కామిక్స్లోని చాలాసార్లు డాక్టర్ డూమ్ చాలామందిని కాపాడాడు. చాలామంది సూపర్ హీరోస్ తోటి వర్క్ చేశాడు. తన ఐడియాలజీ అనేది కొంచెం ఈవిల్గా ఉంటుంది, కానీ తన అయితే ఈవిల్ కాదు. ఆల్సో చాలా పవర్ఫుల్ అని చెప్పాలి. మార్వెల్ కామిక్స్లో ఉన్న సీక్రెట్ వాల్స్లోని యూనివర్స్లన్నీ నాశనం అయిపోతే ఒక కొత్త వరల్డ్ని క్రియేట్ చేస్తాడు. ఇంకా డాక్టర్ డూమ్ దగ్గర చాలానే పవర్స్ ఉంటాయి. తను మ్యాజిక్లోని, టెక్నాలజీలో కూడా ఎక్స్పర్ట్.
ఇక అర్థమయ్యేలా చెప్పాలంటే ఐరన్ మ్యాన్ని డాక్టర్ స్ట్రేంజ్ని మిక్స్ చేస్తే వచ్చే అవుట్పుట్టే డాక్టర్ డూమ్. తన పవర్స్ గురించి ఇంకా డీటెయిలింగ్గా మాట్లాడాలి అంటే ఒక పెద్ద వీడియోని చేయాలి. ఒక 30-40 పవర్స్ ఉంటాయన్నమాట తనవి. ఒక్క బుద్ధిలోనే థానోస్ని కూడా లేపేయగలడు. సో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్కి సంబంధించిన పవర్స్ అనేవి ఒక సపరేట్ వీడియోలో డిస్కస్ చేస్తేనే బెటర్. మన ఛానల్లో ఆల్రెడీ టాప్ 10 క్యారెక్టర్స్కి సంబంధించిన పవర్స్ అని కొన్ని వీడియోస్ చేశా కదా, అలాగే డాక్టర్ డూమ్కి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేస్తాను. దానికోసం ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.